తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కార్యకర్తలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కార్యకర్తల కోసం కార్యకర్త నిధి ఏర్పాటు చేసిన కార్యకర్తల కోసం ఆయన ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మొన్న జాయినింగ్ సందర్భంగా కూడా 1,00,00,000 మంది దాటడం ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా కార్యకర్తల కోసం ఎప్పుడూ కూడా పరితపిస్తుంటారు నారా లోకేష్. అయితే ఇప్పుడు తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కష్టకాలం వస్తే పార్టీని ఆదుకునేది కార్యకర్తలే అని చాలా బలంగా నమ్ముతారు నారా లోకేష్. ఉద్యమాలు చేయాలన్నా, పోరాటాలు చేయాలన్నా ఎప్పుడైతే ఒక అడుగు వీళ్ళ ముందుకేసారో వెనకాల కథం తొక్కి మీ వెనక మేము ఉన్నాం అని నడిచేది కార్యకర్త, ఏ పార్టీకైనా. అలాంటి పార్టీ క్యాడర్ని ఎప్పుడు పక్కన పెట్టకూడదు, కార్యకర్తలు పక్కన పెడదు. పెడితే గనక ఎలాంటి నష్టం జరుగుద్దో వైసీపీ చవి చూసింది 2024 ఎన్నికల్లో. సో అలాంటి తప్పు అయితే చేయకూడదు అనుకుంటున్నారు నారా లోకేష్. అందుకే తాజాగా ఇప్పుడు ఎంతటి ఉన్నత పదవులు పార్టీలో అనిపిస్తున్నా, ఎంతటి మహానాయకులు ఆ పార్టీ కేడర్కు ఇవ్వాల్సిన విలువ ఇవ్వాల్సిందే, కాదు కూడదంటే ఆ నాయకుడు తర్వాత ఆ పదవిలో ఉండడు, అందులో నో డౌట్. ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఇక నుంచి ప్రతి బుధవారం కూడా ఏదో ఒక నియోజకవర్గంలో కార్యకర్తలతో మీటింగులు నిర్వహించాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్ నారా లోకేష్ తెర మీద తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు ఈ మీటింగుల్లో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి, కార్యకర్తలు అండగా ఉండాలి, కార్యకర్తలు చెప్పేది వినాలి, నియోజకవర్గంలో ఏమన్నా లోపాలుంటే ఇమీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాలి, పార్టీలో సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, సమన్వయం కొరవడితే కనుక ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీనియర్ నాయకులకు చెప్తున్నారట. ఎందుకంటే వాస్తవానికి జగన్కి కూడా ఇలాంటి ఆలోచన ఉంది పాపం. ఈయన ఇంకా బుధవారం ఒక్కరోజు అంటున్నారు. ఆయన అయితే కార్యకర్తలతో జగన్ అని చెప్పి 2 రోజులు పెట్టారు, గురువారం శుక్రవారం అన్నారు. కాకపోతే అది మాటలకే పరిమితమైంది, చేతలకు వచ్చేసరికి జరగలేదు పాపం. ఏదో ఒక ఆటంకం అడ్డొస్తుంది ఆయనకి, మరి ఏంటో తెలియదు ఎవరికి, అది ఆయనకే తెలియాలి. డేట్లు ప్రకటిస్తారు, ప్రోగ్రాములు పెడతారు, ఆ ప్రోగ్రాం పేర్లు పెడతారు కానీ వెళ్ళరు. ఓకే, నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు ఇది ప్రతి బుధవారం కార్యకర్తలతో కలవాలి అనేది. మరి ఈయన ఎంతవరకు చేస్తారో తెలియదు కానీ ఏది ఏమైనా, ఎందుకంటే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, పిఠాపురం వచ్చి ఉంటాను నేను, నెలలో 15 రోజులు ఉంటాను అని ఖచ్చితంగా ఆయనే చెప్పారు. ఓకే, అది జరగలేదు, ఇది జరగలేదు. ఇప్పుడు లోకేష్ గారు కూడా కొత్త పిలిపించారు. ఏది ఏమైనా కార్యకర్తలు గుర్తించడంలో లోకేష్ నెంబర్ 1. ఇప్పుడు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.